జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు కానివ్వండి, పర్యటనలు కానివ్వండి ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అలాంటిది ఆయన టూర్ల తర్వాత కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు చూసుకుంటే ఆయన ఎక్కడ అడుగు పెట్టినా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఆయన టూర్ల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏమంటారు సార్? అంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జీవితం ఏకాకి జీవితం అయిపోయిందా? తనేంటి అసలు, ఎలా ప్రారంభమైంది ఆయన రాజకీయం, ఏ విధంగా అంతమవుతాం? ఇది ఒక కేస్ స్టడీ. భారత రాజకీయాల్లో నాయకుడు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, అది కనుక తీసుకుంటే, పార్టీ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది తీసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఒక కేస్ స్టడీ అనమాట. చివరికి సొంత సామాజిక వర్గం వాళ్ళ మద్దతు కూడా అతను తీసుకోలేకపోయాడంటే గతంలో మనం చూసాం. ఇదే జగన్ మరి అప్పట్లో కడప పార్లమెంట్కి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచాడు. దగ్గర దగ్గర 4-5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన జగన్, అంటే ఇలా అతని చాప్టరు పొలిటికల్గా ముగుస్తుందనేది విశ్లేషకులు కాదు, అసలు ఎవరు ఊహించినటువంటి అంశం అనమాట. ఇప్పుడు జైలు తప్పదన్న వార్తలు, ఆ సిట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో గిల్ల కొట్టుకుంటున్నాడు. ఎలా దాంట్లో నుంచి బయటకు రావాలా తెలియని పరిస్థితుల్లో మనం చూసాం. ఏది 5 రోజులు యలహంకలో ఉంటాడు, 2 రోజులు తాడేపల్లిలో దాక్కుంటాడు, జనంలో దాక్కోవాలని చూస్తాడు, పర్యటన అంటాడు, పరామర్శ అంటాడు, ప్రెస్ మీట్ అంటాడు. నిన్న భార్యను తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో చెప్పాడు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడానికి వెళ్ళానంటాడు. ఇప్పుడు నీ పార్టీ ఆరోగ్యం, నీ రాజకీయ జీవితం ఆరోగ్యం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో జనానికి తెలుసు. సరే, ఇంకొకటి ఆయన నుదుటికి బొట్టు పెట్టుకొని కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు న్యూ లుక్ తోటి. ఏంటంటారంటే అరెస్ట్ అవుతున్నారనే భయంతో ఇలాంటి గెటప్లతో కనబడుతున్నారంటారా? అంటే ఇప్పుడు అతను గతంలో కూడా స్వరూపానంద ఆయన్ని ఇలాగే తీసుకుపోయి హరిద్వార్లో గంగలో ముంచాడు, హిందువుగా చేశానన్నాడు. అతని పాప నిజంగానే జనం హక్కును పెట్టుకున్నారు, మరి అందరూ ఓట్లు వేశారు. హిందువుల ఓట్లు కూడా వేస్తేనే జగన్ 151 సీట్లు వచ్చాయి. అప్పుడు అన్ని వర్గాల ఆమోదం పొందటం ఏంటి, ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్లలో అన్ని వర్గాల్లో ద్వేషం పెంచుకోవటం ఏంటి? ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని తీసుకోండి, మీరు ఎక్కడో దాకా ఎందుకు, ఎవరు సిట్ ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి నిందితులందరూ కూడా వాళ్ళ సామాజిక వర్గం. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. అంటే జగన్ ఇవాళ తన కోసం, తన యొక్క ఎదుగుదల కోసం, తన యొక్క డబ్బు దావాదిరి కోసం సామాజిక వర్గాన్ని బలి చేశాడు. ఎన్నికలకు ముందు ఆ సామాజిక వర్గం యొక్క ఆ రాజకీయ జీవితాలని నాశనం చేశాడు. అంటే ఇప్పుడు అతనికి ఏమని, ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఆయన సామాజిక వర్గానికి ఏదో దోషి పెట్టాడు, అబ్బో అసలు 1000 పోస్టులు వాళ్ళకే ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ వర్గం ఆ విధంగా అతను ఏదో మేలు చేశాడు అన్నట్టుగా క్రియేట్ చేశారు. అంటే మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులు బయటపడ్డాయి. ఏది, అతను ఆ సామాజిక వర్గానికి ఏమీ చేయకపోగా నింద ఆ వర్గం మీద వేశాడు, వాళ్ళనే వేధించాడు. ఎక్కడో దాకా ఎందుకు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు అటు వాళ్ళ తాత దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర, నీ దగ్గర 3 తరాలు సేవించాడు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎంత అవమానించాడు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ధనుంజయ రెడ్డి దగ్గర గంటలు పొద్దున 8 వస్తే రాత్రి 10 దాకా వెయిటింగ్. అది తట్టుకోలేక అతను రాజీనామా చేసి మరి తెలుగుదేశం పార్టీలో చేరాడు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని ఆయన అటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, 2 జిల్లాల్లో రాజకీయాన్ని శాసించే కుటుంబం. ఇప్పుడు మాగుంట సుబ్బిరామరెడ్డి, లేకపోతే వాళ్ళ వదిన పార్వతమ్మ, శ్రీనివాసులు రెడ్డి,
కనీసం అతను ఏంటి ఆయన బ్రాండ్ లిక్కరు దానికి కూడా ముడుపులు అడిగారు. అసలు ఇక్కడ అమ్మటానికి వీలు లేదని శాసించారు. ఆయన వ్యాపారాన్ని బంద్ చేశారు. ఆ పార్టీలో ఎంపీగా ఉన్నాడు, లోక్సభ సభ్యుడు. అతను ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి వెళ్తే మెట్లెక్కుతుంటే నమస్కారం పెడితే కనీసం ఆ నమస్కారానికి ప్రతి నమస్కారం చేయకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. అంత అవమానించాడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని. ఇప్పుడు ఏం చేశాడు? చక్కగా తెలుగుదేశంలో చేరాడు, ఎంపీగా గెలిచాడు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఒక యాప్ అయితే క్రియేట్ చేశారు వైసీపీ నేతల కంటే. ఎవరెవరైతే తమల్ని అక్రమ అరెస్టు చేస్తున్నారో వాళ్ళందరి డేటాని కలెక్ట్ చేసుకొని మేము పవర్లోకి వచ్చాక వాళ్ళ తాట తీస్తామంటూ కూడా నాకు చెప్పడం జరిగింది. ఏమంటారు సార్? ఇన్ని అక్రమ కేసులు బయట పెడుతున్నా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనే ధీమాతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఆ యాప్ లో కూడా రేపు పొద్దున ఆయన 10 రోజుల్లో ఇస్తానంటున్నాడు. ఆయన సామాజిక వర్గమే ముందు అప్లోడ్ చేసేటట్టున్నాయి. నీ వల్ల మేము ఇంత నాశనం అయ్యాం, ఇన్ని రకాలుగా వ్యాపారాలు కోల్పోయాం, ఇటు రాజకీయ జీవితాలను కోల్పోయాం, ఎక్కడో దాకా ఎందుకు ఆ ప్రశాంతి మేడం, నువ్వు ఆమెకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నువ్వు రాజ్యసభ సభ్యుడిని చేశావు, ఆ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. అసలు నీ పార్టీ నిలబడటానికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసలు మొత్తం ఏది ఆ రోజు ఆ జిల్లాల్లో ఖర్చు పెట్టిందే విపిఆర్. ఎన్నికల తరఫున ఇతను మరి ఆర్థికంగా ఏ మాత్రం పార్టీని నడపకపోతుంటే వాళ్ళు డబ్బు డంప్ చేసి నీ సభలకి ఖర్చు పెట్టి ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని గెలిపించి అంత చేసిన కుటుంబాన్ని దారుణంగా అవమానించాడు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ వ్యాఖ్యలు ఏంటి? మురికి వ్యాఖ్యలు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతి మేడం. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి అంతకుముందు వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వర్లు అన్నాడు. అంటే పార్వతీ పరమేశ్వర్లు అన్న నోటితోనే బోరుబావులు అన్నాడా? పైపెచ్చు ఇంకా వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డిని సమర్థిస్తాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, వాళ్ళ ఇంటి మీద ధ్వంసం చేశారనో ఏదో అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ సొంత సామాజిక వర్గంలోనే పట్టుకోల్పోయాడంటే ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అతని కోసం రాజీనామాలు చేశారు. వాళ్ళకున్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ పోస్టులు వదులుకున్నటువంటి ఆ కుటుంబాన్ని, ఆ చంద్రశేఖర్ రెడ్డిని ఎంత అవమానించాడు, ఎంత వేధించాడు. అంటే జగన్ బాధితులు కమ్మ, కాపు, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మిన్స్ అదంతా ఒక ఎత్తు. జగన్ బాధితులు సొంత సామాజిక వర్గం రెడ్లనే అతను ఎంత వేధించాడు, ఎంత హింసించాడు, బాధించాడు. ఇప్పుడు నేను చెప్పింది కొంతమందే. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్ని నమ్ముకుని ఏ రెడ్డి కుటుంబం బాగుపడిందమ్మా? కాకపోతే ఒక 4-5 రెడ్డి కుటుంబాలు మాత్రం వందల వేల కోట్లు సంపాదించారు. ఎవరు? వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్నాన్న, లేకపోతే విజయసాయి రెడ్డి, ఇతను నమ్మిన బంటు, సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, లేకపోతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా ఒక సెలెక్టెడ్ గా ఒక 5 సామాజిక కుటుంబాలు మాత్రం ఆయన వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎస్టేట్లు వేల కోట్లు కొల్లగొట్టారు. కానీ సామాన్య రెడ్డి కుటుంబాలు మాత్రం చితికిపోయాయి. ఇప్పుడు నిన్న నెల్లూరు పర్యటనలో కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అది తీసుకురావాలని చూశాడు. నా కొడుకుని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మొత్తం రెడ్లంతా ఏకం కావాలి, ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అంటే కనీసపు మద్దతు, సింపతి ఎందుకు రాలేదమ్మా? కారణం ఇదే. ఎందుకంటే పెద్దిరెడ్డి బాధితులు సొంత సామాజిక వర్గీయులే. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే కనీసం రాజంపేట మరి 3 సార్లు ఎంపీగా గెలిచాడే, ఒక్కడు బయటకి ఎందుకు రాలా? రోడ్డు ఎందుకు ఎక్కలా? నిరసన ప్రదర్శనలు ఎందుకు చేయలా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను అరెస్ట్ అయితే ఎవరు బయటకి ఎందుకని రాలేదంటే కారణం ఇదే అనమాట. వీళ్ళు కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కున్నారు. ఇప్పుడు ఏమైంది? డబామని కింద పడ్డా.